ఎంతో కమ్మగా ఉండే చుక్కకూర పల్లీల చట్నీ తయారీ విధానం. ముందుగా 3 కట్ల చుక్కకూరని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కాడలతో సహా తీసుకోవాలండి. కాడల్లో పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇవి వేగిపోయాక ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే చుక్కకూరను కూడా వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది త్వరగానే మగ్గిపోతుందండి. ఇలా మగ్గాక స్టవ్ ఆపేసేసుకోవాలి. చల్లగా అయిపోయిన పల్లీని ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు చుక్కకూర పేస్ట్ని కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పోపు గింజలు వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకోవాలి. కరివేపాకు, పచ్చడి కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే పల్లీలు చుక్కకూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.